ఈ కర్రెగుట్టనేమో వదలకుండా దబిడి 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 దిబిడి చేస్తూ ఉన్నారు. అంటే ఈ మావోయిస్టులని వీళ్ళందరినీ కూడా వాళ్ళంతా కూడా మావోయిస్టులే కావచ్చు, అడవులకే పోయి ఉండొచ్చు, వాళ్ళ అన్నలే అయి ఉండొచ్చు, వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పెట్టి ఉండొచ్చు, లేకపోతే మంచి చేయాలన్న ఉద్దేశంతో, లేకపోతే ఏదో సమాజం అంటూ వాళ్ళు ఒక చెడు మార్గాన్ని ఎన్నుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం చెడే, ఆబ్వియస్లీ అది కాదని ఎవడన్నాడు. ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నుకొని ఉండొచ్చు. మరి అసోంటోళ్ళ మీదనే మన ఆయనోళ్ళ మీదనే గిట్ల కాదురా కొడుక గట్రా అని చెప్పేది వదిలిపెట్టి మొత్తం 3 రాష్ట్రాల దళాలనందరినీ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి మొత్తం కర్రెగుట్ట దగ్గరకు పంపించి మావోయిస్టులందరినీ మట్టుబెడతా ఉన్నారు కదా. అంతే యాక్షన్గా వీళ్ళ దగ్గర ఎందుకో తీసుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అంటారు దీనికి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళకి ఎన్నో పన్నాగాలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో ఉంటాయి అంటే మరి శత్రువు మీద అట్లా ఉన్నప్పుడు మరి వీడి మీద ఎందుకు ఉండదు? ఇప్పుడు వీళ్ళు చంపినా కూడా ఎవరో ఒకరు అధికారులు అయితే సంబంధిత అధికారులు చచ్చిపోతారు కదా, వాళ్ళు కూడా చంపుతుంటే సంపూర్ణ చేతులు చాపి నిలబడరు కదా. మరి వాళ్ళ మీద అంత చురుగ్గా, అంత ఆవేశంగా, అంత కసిగా, అంత కోపంగా, అంత ఏదో మొత్తం ఇక తీవ్రవాది కంటే హీనంగా పోయి చూసి చంపేస్తూ ఉన్నారు కదా. మరి అదే ఈ టెర్రరిస్టుల దగ్గరనేమో మాట ముచ్చట ఇది ఎంత పొలిటికల్గా రాజకీయంగా మలుచుకుంటూ ఉంటారు. నిజంగా రాజకీయంగా మలుచుకుంటూ ఉంటారు. ఈ మావోయిస్టులను ఎందుకు మరి రాజకీయంగా మలుచుకొని వెంటనే చంపేస్తారంటే వీళ్ళు చేసే అవినీతులకు, వీళ్ళు చేసే దోపిడీలను, వీళ్ళు చేసే దందాలకు వీళ్ళే భయపడతారు కదా. వాళ్ళు గవిటికే చంపేస్తారు. ఏముంటుంది చెప్పుండ్రి? గడ పేదోని భూమి తీసుకున్నావు, గీడకి కార్పొరేట్ కంపెనీకి గడవి భూమి రాసి ఇచ్చినావు, ఊరికే ముచ్చటే లేదు నేను నేసేస్తామని బెదిరిస్తారు. వీళ్ళకి ఎట్లా మరి వీళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా సంపాదించుకుంటారు మావోయిస్టులు అడ్డం ఉంటే? ఒక రకంగా ఆలోచించరు, అది కూడా పాయింటే కదా.